ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే నవంబర్ నెలలో తిరుమల వెళ్ళి తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి అనుకుంటారో, అది కూడా స్వామివారిని ఎవరైతే దగ్గరగా వెళ్ళి అంటే మొదటి గడప దర్శనం కానీ, లేదా విఐపి దర్శనం కానీ, లేదా వెళ్ళవన దర్శనం కూడా పిలుస్తూ ఉంటామండి. ఈ దర్శనం చేసుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులందరికీ కూడా ఒక మంచి అవకాశం అండి. అతి తక్కువ రేటుతోటి అంటే కేవలం రూ. 120 నుండి మీరు ఈ శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనం టికెట్ అయితే పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది మనకి ప్రతి నెల కూడా టీటీడీ దేవస్థానం వాళ్ళు అయితే మనకి ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. అందులో భాగంగా ఈ నెల కూడా ఆగస్టు 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా మీరు ఈ టికెట్ కోసం మీరు ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశం ఉపయోగించుకొని తిరుమల శ్రీవారి సేవలు తరించండి. దీనికోసం ఏ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, ముందుగా మీరు టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ, లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ కోసం మీరు ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి tt.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మీరు ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు సభ్యులు పాల్గొనవచ్చు. ఈ టికెట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వీళ్ళకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే ఆనంద నిలయం బంగారు పాకిల్లో మీరు 30 నిమిషాల నుండి 40 నిమిషాల పాటు కూడా ఉండి తిరుమల శ్రీవారికి జరుగుతున్న ఈ స్వామివారికి ఆతిథ్యాలను కళ్ళారా చూసిన తర్వాత మీ అందరినీ కూడా స్వామివారి యొక్క దర్శనానికి, అది కూడా మొదటి గడప దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. నేను ఇందాక చెప్పినట్లుగా టీటీడీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మీరు ఈ శ్రీవారికి ఆతిథ్య ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ డిప్ అంటే మనకి ప్రధానంగా ఇందులో 4 రకాల శ్రీవారికి ఆతిథ్యాలు అయితే అందుబాటులో ఉంటాయండి. 1 సుప్రభాతం, 2 తోమాల, 3 అర్చన, 4 అష్టదళ పద్మనాభ సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్లు మనకి రేపే టీటీడీ దేవస్థానం వాళ్ళు అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అది కూడా నవంబర్ నెలకు బట్టి కోటలో భాగంగా. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ముందుగా నమోదు చేసుకునేటువంటి ప్రయత్నించండి. ఇందులో ఈ 4 రకాల సేవలకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు శ్రీవారి భక్తుల్ని లక్కీ డిప్లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ లక్కీ డిప్లో ఎవరైతే పాల్గొంటారో, ఇందాక నేను చెప్పినట్లుగా రేపు ఆగస్టు నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి ఆగస్టు నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా అంటే సుమారుగా 2 డేస్ పాటు ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి ప్రతి శ్రీవారి భక్తులకు కూడా టీటీడీ దేవస్థానం అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి ఈ 4 రకాల సేవలు కూడా మీరు ఎంపిక చేసుకుని, లేదనుకుంటే చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, సార్ ఒకే సేవను ఎంపిక చేసుకుని ఒకే డేట్ని కూడా ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుందా, లేదా ఈ 4 రకాల సేవలు కూడా అటు సెలెక్ట్ చేసుకుని మనకి నవంబర్ మంత్ అంతా కూడా అన్ని డేట్లు కూడా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా ఉండదా అని కూడా అడుగుతున్నారండి. మీరు ఏ విధంగా అయినా సరే ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. 4 రకాల సేవలు ఎంపిక చేసుకుని ఈ అంటే నవంబర్ మంత్ సంబంధించిన డేట్లు అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు ఒకే సేవను ఎంపిక చేసుకుని ఒకే డేట్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా ఒకే సేవను ఎంపిక చేసుకుని నవంబర్ మంత్కి సంబంధించిన డేట్లు అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు 3 సేవలు ఎంపిక చేసుకుని ఒక సేవని స్కిప్ చేసి మిగిలినటువంటి సేవలకి లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎన్ని రకాలుగా అయినా సరే ఈ లక్కీ డిప్లో మీరు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకసారి మీ యొక్క ప్రాసెస్ అంతా కూడా ఇంత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి అయితే చేయడానికి అయితే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ నేను ఆల్రెడీ 18వ తారీఖున ఉదయం 10 గంటలకి ఓపెన్ అయిన వెంటనే లక్కీ డిప్లో పాల్గొన్నానండి. నేను 19వ తారీఖున కూడా మళ్ళీ నా యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అంటే వేరే మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి నా యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుందా, మళ్ళీ రెండోసారి కూడా లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందా ఉండదని అడుగుతున్నారండి. అలా ఉండదండి. ఎందుకంటే మీరు ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేస్తారు, అంతకు మించి మీ ఐడి ప్రూఫ్ కింద మీకు ఆధార్ కార్డుని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీరు ఆల్రెడీ లక్కీ డిప్ కోసం మీరు ముందుగా నమోదు చేసుకుంటే ఆల్రెడీ మీ యొక్క లక్కీ డిప్లో పాల్గొన్నట్టుగా అక్కడ చూపించడం జరుగుతుంది. అంటే మీకు ఇంత రిజిస్ట్రేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిందని చూపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మాత్రమే, ఒక నెలలో ఒకసారి మాత్రమే మీరు ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది 2 డేస్ పాటు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించి లక్కీ డిప్లో పాల్గొనండి. మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొన్న తర్వాత
దీనికి సంబంధించిన ఐడి ప్రూఫ్స్ వచ్చి ఆధార్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడి, స్టేటు, మీ యొక్క సిటీ, పిన్ నెంబరు, అదేవిధంగా కంట్రీ అనేది ఇవ్వాలి. తర్వాత నేమ్ దగ్గర నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని ఉంటుందండి. మీరు ఎంతమంది అయితే పాల్గొంటున్నారో, అంటే ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందని చెప్పాను కదండి. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే పాల్గొనవచ్చు. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే సుప్రభాత సేవకి అయితే అవసరం లేదండి. మిగిలినటువంటి 3 సేవలు ఏతున్నాయో దానికి కూడా లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు కూడా ఒకవేళ లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అయితే మీకు కూడా సుప్రభాత సేవకి అయితే 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది తప్ప మిగిలినటువంటి 3 సేవలు ఏతున్నాయో, అంటే తోమాల సేవ కానీ, అర్చన సేవ కానీ, అష్టదళ పదకొండున్న సేవలకి మీకు కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళు మాత్రమే అంతే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి సేవలకు మీ పిల్లలతో పాటు మీరు కూడా లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా అందరికీ ఒక డౌట్ అయితే ఉందండి. సార్ మేమైతే ఫ్యామిలీలో నలుగురు ఉన్నాం, మా హస్బెండ్ నేను లక్కీ డిప్లో పాల్గొంటాం, మరి పిల్లల పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే మీరు మీ హస్బెండ్ కలిపి వాళ్ళకి ఒక మొబైల్ నెంబర్ తోటి మీరు లక్కీ డిప్లో పాల్గొనండి. మీ పిల్లల ఇద్దరికి కూడా వేరే మొబైల్ నెంబర్ తోటి వాళ్ళకు కూడా లక్కీ డిప్లో కోసం ఏంటంటే రిజిస్టరింగ్ చేయండి. దానివల్ల వేరే మొబైల్ నెంబరు, వేరే ఐడి ప్రూఫ్స్, వేరే డీటెయిల్స్ కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుందండి. ఒక లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతే మీరు నలుగురు కలిపి వెళ్తారు. లేదనుకుంటే ఇద్దరిలో ఎవరో ఒకరికే, అంటే మొత్తం నలుగురిలో ఎవరో ఒక్క మొబైల్ నెంబర్ ఐడి తోటి చేసిన వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇందులో మనకి అన్ని డేట్లు సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీరు ఏదో సేవకి ఏదో రకమైనటువంటి డేట్కి మీరు ఎంపిక అవ్వడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే సుమారుగా ఈ లక్కీ డిప్లో ప్రతి నెల కూడా 6 లక్షల నుండి 7 లక్షల వరకు కూడా పాల్గొనడం జరుగుతుంది. కాకపోతే ఒక నెలకి సుమారుగా 8,000, 8,500 లోపే మనకి టికెట్లు అయితే ఉంటాయి. సుప్రభాత సేవ అయితే మనకి ప్రతిరోజు జరుగుతుందండి. రోజుకి 120 టికెట్లు అందుబాటులో ఉంటాయి. అందులో మనకి తోమాల సేవ కానీ, అర్చన సేవ కానీ ఇది వారానికి 3 రోజులు మాత్రమే జరుగుతాయి. అది కూడా ప్రతి మంగళవారం, బుధవారం, గురువారం. మనకి అష్టదళ పాదపద్మ సేవ ఉందనుకోండి, ఇది వారానికి ఒకసారి మాత్రమే జరుగుతుంది. ప్రతి మంగళవారం టికెట్లు 60 టికెట్లు అందుబాటులో ఉంటాయి. మనకి తోమాల సేవ అయితే 10 టికెట్లు, అర్చన సేవ అయితే 10 టికెట్లు మనకి రోజుకి అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీకు ఇందులో ఏ సేవ వచ్చినా కూడా మీ యొక్క పూర్వజన్మ సుకృతమేయండి. ఎందుకంటే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయంలో 30 నిమిషాల నుండి 40 నిమిషాల పాటు ఉండి స్వామివారికి జరుగుతున్న సేవను కళ్ళారా చూసిన తర్వాత స్వామివారికి దర్శనానికి దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే మీకు శ్రీవారికి మధ్య కేవలం 5 అడుగులు మాత్రమే దూరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా ఈ లక్కీ డిప్ కోసం మీరు దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనకి ఆగస్టు నెల 20వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి అయితే రావడం జరుగుతుంది. అంటే మీరు లక్కీ డిప్ కోసం ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటారంటే ఆగస్టు నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి ఆగస్టు నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా మీకు అవకాశం ఉంటే మీకు దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే ఆగస్టు నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీరు ఏ సేవకైతే ఎంపిక అయ్యారో ఆ సేవ తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి మళ్ళీ 2 డేస్ పాటు టీటీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఆగస్టు నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి ఆగస్టు నెల 22వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. ఇందులో సుప్రభాత సేవ అయితే ₹120, తోమాల సేవ అయితే ₹220, అర్చన సేవ అయితే ₹220, అష్టదళ పాదపద్మ సేవ అయితే ₹1,250 చొప్పున ఉంటుందండి ఈచ్ పర్సన్కి. మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన తర్వాత ఈ అమౌంట్ అన్నది ఏ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అవ్వారో సేమ్ అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు ఈ లక్కీ డిప్ అంటే మీకు ఏ సేవ అయితే ఎంపిక అయ్యారో ఆ సేవ తగ్గ అమౌంట్ కట్టడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు అమౌంట్ కట్టేటప్పుడు జాగ్రత్త ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయో లేదో. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, అది 1 MB లోపు ఉండాలి. మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అప్లోడ్ చేసి అమౌంట్ అయితే యూపీఐ ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా కానీ మీరు డిజిటల్ పేమెంట్ మాత్రమే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. చేసిన తర్వాత మాత్రమే మీరు పూర్తిగా ఈ సేవలకి మీరు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు నవంబర్ నెలకి సంవత్సరం బట్టి కోటాలో భాగంగా తిరుమల శ్రీవారి మొదటి గర్భ దర్శన టికెట్లు మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఆన్సర్ చెప్పడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. దీనికి సంబంధించిన ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మన భక్తి మార్గం వాట్సాప్ ఛానల్లో కానీ, టెలిగ్రామ్ ఛానల్లో కానీ, మన ఇన్స్టాలో కానీ, ఎఫ్బీలో కానీ మీరు అడిగితే నేను
ఈ 4 ప్లాట్‌ఫామ్‌లో ఏదో ఒక దాంట్లో మీకు ఆన్సర్ చెప్పడానికి అయితే మాక్సిమం ట్రై చేస్తానండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తిరుమల శ్రీవారి యొక్క సేవలు తరించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.